ఈ బుడ్డదాన్ని చూస్తుంటే తెగ ముద్దొచ్చేస్తుందండి. పుట్టినప్పటి నుంచి లెక్కేసేస్తే కనీసం 2 ఏళ్ళు కూడా నిండా లేదండి. కానీ ఒకసారి స్విమ్మింగ్ పూల్లోకి దిగిందంటే చాలు రికార్డు మోత మోగిపోవాలంతే. అవునా, నిజమా అమ్మాయి? అంత చిన్న పాప స్విమ్మింగ్ చేస్తుందా? లేకపోతే నీలాగా ఇంత ఏజ్ వచ్చి గేస్ పెరిగిన సొల్లు కబుర్లు చెప్పుకుంటూ కూర్చుంటారనుకుంటున్నావేంటి? అదేంటమ్మాయి అంత మాట అనేసావు? నాకున్న టాలెంట్లు నువ్వు చూడలా. ఎప్పుడో ఒకరోజు ఛాన్స్ వచ్చింది, అప్పుడు చూపించేస్తా. అంతేలే, నాకంత భాగ్యం వద్దులే కానీ ఆ బుజ్జిదాని విన్యాసాలేంటో చూసేద్దాం పదండి. పట్టుమని 2 ఏళ్ళు కూడా లేవు. ఆ ఏజ్లో నడవటానికే కింద మీద పడుతుంటారు పిల్లలు. కానీ ఈ పాప మాత్రం రికార్డుల మీద రికార్డులు క్రియేట్ చేసేస్తోంది. గత సంవత్సరం జనవరి 22న పుట్టింది. అంటే 2 ఏళ్లకు ఇంకా నెలన్నర తక్కువే. కానీ ఈతలో మాత్రం బుడ్డిదాని టాలెంట్ చాలా ఎక్కువే. బుడిబుడి అడుగులేసే వయసులో స్విమ్మింగ్ పూల్లోకి దూకి రికార్డులు కొట్టేసింది. అందరినీ ఆశ్చర్యపడుతోంది. కేవలం 10 నిమిషాల 8 సెకండ్లోనే 100 మీటర్ల దూరం ఈత కొట్టి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లోకి ఎక్కింది. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఈ చిన్నారి గురించే. మహారాష్ట్రలోని రత్నగిరికి చెందిన వేదాపరే స్విమ్మింగ్ విన్యాసాలకి ఎవరైనా అవ్వకావాల్సిందే. ఇంత చిన్న వయసులోనే తల్లిదండ్రులు చిన్నారికి ఈతలో శిక్షణ ఇచ్చారు. వారి ట్రైనింగ్ లోనే బుడ్డిది రాటుదేలింది. ఎంతో అద్భుతంగా ఈత కొట్టడం నేర్చుకుంది. కొద్ది రోజుల క్రితం 100 మీటర్ల దూరాన్ని 10 నిమిషాల 8 సెకండ్లో పూర్తి చేసింది. నవంబర్ 25వ తేదీన ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ వారు పాప రికార్డుని అధికారికంగా గుర్తించారు. 100 మీటర్లో ఈత కొట్టిన అతి చిన్న వయస్కురాలిగా వేద రికార్డు క్రియేట్ చేసింది. రత్నగిరిలోని మున్సిపల్ స్విమ్మింగ్ పూల్లో ఈ ఘనత సాధించిందని ఆ రికార్డు సర్టిఫికెట్ లో పేర్కొంది. వేద పరేష్ కు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. పాపకు సంబంధించిన ఫోటోలు, వీడియోల్ని వేద తల్లిదండ్రులు ఆ సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తున్నారు. ఆ పోస్టులు వైరల్ అవుతుంటాయి. నిన్న వేద రికార్డు గురించి పోస్టు పెట్టగా నెటిజన్లు పెద్ద మొత్తంలో స్పందిస్తూ ఉన్నారు. ఇంత చిన్న వయసులో అంత పెద్ద రికార్డు క్రియేట్ చేసింది. పాప చాలా గ్రేటు. చిన్నపిల్లలు నడవటానికే ఇబ్బంది పడతారు. ఈ పాప ఏకంగా ఈత కొట్టేస్తుందని పాపను మెచ్చుకుంటూ కామెంట్లు చేస్తున్నారు.